ఇవాళ వీడియోలో నార్త్ చుక్కల్ని చెక్ చేయబోతున్నా. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. కొంతమంది ఇన్స్టాగ్రామ్ చుక్కలకి కంటెంట్ అంటే ఐడియా కాదు, కెమెరా యాంగిల్, టాలెంట్ అంటే స్కిల్ కాదు, వాళ్ళు చూపించే ఒళ్ళు. ఈ చుక్కలకి మెయిన్ గా కావాల్సింది రెండే మామ, ఒకటి వ్యూస్, రెండు ఫేమ్. మరి డబ్బులు? ఫేమ్ ఉంటే డబ్బులు అవే వస్తాయి కదరా చారి. ఓకే ఓకే ఓకే. ఈ అక్క పేరే ఆఫ్రీన్ ఖాన్. ఇన్స్టాగ్రామ్ లో ఎక్క చేసే ఎక్స్పోజింగ్ కి 458K ఫాలోవర్స్ ఉన్నారు మామ. కామాంధుడు. అడోరబుల్, బ్యూటిఫుల్, గార్జియస్ లేడీ అగోరి ఒట్టగా ఏం కాదు. ఇదిగో అక్క, నువ్వు ఒక పని చెయ్యి, ఇన్స్టా బయోలో రీల్ క్రియేటర్ అని తీసేసి క్రింజ్ మ్యాక్స్ క్రియేటర్ అని పెట్టుకో. లేకపోతే ఏంటి మామ, చేసేదే బొకడాలో రీల్స్, మళ్ళీ అందులో ఒక మూమెంట్ ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉండదు. నా బొంగులోడిది. మామ ఎందుకురా అంత ఫైర్ అవుతున్నావు? ఇప్పుడు నీకు ఒక రీల్ చూపిస్తా చూడు. నీ అబ్బా రీల్ చూపిస్తా అని బిట్లు చూపిస్తావేంట్రా? దీనమ్మ ప్రతి రీల్ కూడా ఇంతే మామ, సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ బొండాలు. అసలు ఈ రీల్ లో కంటెంట్ ఏముందనరా ఇన్ని లైక్స్ కొట్టారు? డౌట్ లేదు మామ, ఇది పక్కా బషీర్ మాస్టర్ గారి స్టూడెంటే. నువ్వు ఈ చుక్క రీల్స్ అన్ని ఇంతే మామ, కంటెంట్ ఉండదు, లవడా ఉండదు, బోండాలు ఎగురుతూ ఉండాలి, కామెంట్ సెక్షన్ లో కరువుగాళ్ళు సొల్లు గారుస్తూ ఉండాలి. చీదినమ్మ ఇది ఒక బ్రతుకేనా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. ఇంతకీ ఈ చుక్క పేరు చెప్పలేదు కదూ, ఝాన్సీ. ఇన్స్టాగ్రామ్ లో ఈ చుక్కని 530K ఎర్రి పువ్వులు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఏం చెప్తాం మామ, కరువుగాళ్ళందరికీ ఏదో ఒక పని ఉండాలిగా. అంటే నువ్వనుకున్నదేరా, చూసి కొట్టుకోవడానికి. చూపించాల్సిన ఫేస్ ని కప్పుకొని కప్పుకోవాల్సిన బోండాల్ని మాత్రం ఎగరేస్తుంది చూడు. దీన్నే జీ బలుపు అంటారు మామ. చేసేదేమో ఇలాంటి పతివ్రత వీడియోలు, మళ్ళీ దీనికి ఫ్యాషన్ అనే పేరు ఒకటి. చెట్టు కాయలు గాలివానకి కింద పడుతున్నది, పట్టుకుందామనుకున్న పండ్లు. ఫస్ట్ నీ ఒట్టకాయలు జారిపోకుండా పట్టుకో అంకుల్. ఆంటీ చూసిందంటే కోసి చేతిలో పెడుతుంది, లేకపోతే కాయలు పండ్లంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు ఎంత మంచి వ్యూ కనిపిస్తుందో. వ్యూ చూపిస్తా అని దాని బోండాలు చూపిస్తావేంట్రా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంతకీ దాని వీడియోస్ తీస్తున్న నింజగాడెవడు మామా? వాడా దాని మొగుడే. ఏంటి మొగుడై ఉండి పెళ్ళాం బోండాల్ని రికార్డ్ చేసి పెడుతున్నాడా? రికార్డ్ చేయడం ఒక్కటే కాదు, వాడి పెళ్ళాం ఎగిరినప్పుడల్లా స్లో మోషన్ కూడా పెడుతున్నాడు. ఇదేం కర్మరా దేవుడా. బార్ ఇतना ज्यादा परेशान कर रहा है, पूछो मत. సంక ముయి, నీ కంపుకు ముక్కంతా బ్లాక్ అవుతున్నది. వీళ్ళు చేసే బిట్ల వీడియోస్ కి లాంగ్వేజ్ కి సంబంధమే లేదు మామ. కావాలంటే చూడండి, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, కరువుగాలంతా అక్క కామెంట్ సెక్షన్ లోనే ఉన్నారు. ఇకపోతే వీళ్ళు చేసే రీల్స్ ఏమో గానీ ఇన్స్టాగ్రామ్ వీళ్ళ రీల్స్ కి ఇచ్చే ఆటో ట్రాన్స్లేషన్ చూడాలి. చూడాలని ఉంది. ఈ అబ్బాయి అంతగా తలపాటు చేస్తాడు. చూస్తున్నావు ఎక్కడున్నాడో? మేము ఇక్కడ ఉన్నాం, వాడు అక్కడే ఉన్నాడు. అంతటి దుర్మార్గుడు, హరామి. ఏమనాలో వాడమ్మని. అరే అది నీ పెళ్ళాం రా, ఇండియా మొత్తానికి ప్రసాదం పంచినట్లు పంచుతున్నావు. ఎవడైనా వాడి పెళ్ళాం శారీ సర్దుకునేటప్పుడు వీడియో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతాడా? కానీ ఈ లోఫర్ గాడు పెడతాడు. ఇదొక్కటే కాదు మామ, వాడి పెళ్ళాం జాగింగ్ కి వెళ్ళిందా వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తాడు. షటిల్ ఆడిందా వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తాడు. వర్షంలో తడిచిందా వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తాడు. ఆఖరికి టెంపుల్ కెళ్లి కోనేటిలో స్నానం చేసినా సరే వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తాడు. అయినా పెళ్ళాం ఎక్స్పోజ్ చేస్తుంటే తప్పని చెప్పకుండా నీట్ గా రికార్డ్ చేసి ఊరంతా చూపిస్తావేంట్రా? మళ్ళీ స్లో మోషన్లు, జూములు. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వడం చాలా ఈజీ మామ, కానీ మంచి కంటెంట్ వల్ల ఫేమస్ అవ్వడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అక్కే రీల్స్ లో మంచి కంటెంట్ కాదు కదా, అసలు కంటెంటే ఉండదు, కానీ ఈ అక్క మాత్రం ఫేమస్. ఇప్పుడు నాది రోస్టింగ్ కంటెంట్ మామ, సో అందుకే రోస్టింగ్ చేస్తున్నా. మరి ఈ అక్క కంటెంట్ ఏంటి? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే.
అక్క ఇలా బావిలో కప్పలా ఎగిరావంటే ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం నిన్ను నీ వీడియోస్ ని దెంగేయమని చెప్తుంది. అప్పుడు నువ్వు చేసేది ఏమీ ఉండదు, ఇలా బావిలో కప్పలా ఎగురుకోవడమే. కాదక్క, ఇప్పుడు ఈ వీడియో మీనింగ్ ఏంటి? మీరు కూడా నాలాగా షేప్ మెయింటైన్ చేయమంటున్నావా, లేదా మీరు నా షేప్ ని చూసి పిసుక్కోమంటున్నావా? అక్క, మరీ ఎక్కువ మోటివేషన్ ఇచ్చావనుకో ఇదిగో ఇలా జరుగుతుంది. ఈ అక్క చేసే కంటెంట్ ఇది ఒక్కటే మామ. బొడ్డు కిందకి శారీ కట్టడం, డోర్ తీసి లోపలికి వస్తూ ఎక్స్పోజ్ చేయడం. కుందరదన మందగమన మధుర వచన వా ఆంటీ డాన్స్ ఏమో గానీ పాపం అంకుల్ ఫేస్ చూడండి మామ. ఈ పర్ఫార్మెన్స్ నా కోసమా లేదంటే ఇన్స్టాగ్రామ్ కరువుగాల కోసమా అన్నట్లు చూస్తున్నాడు. ఇదిగో అంకుల్, మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఆంటీ ఏం చేసినా అది ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కరువుగాల కోసమే. కావాలంటే చూడండి, వీడియో షూట్ అవ్వగానే మళ్ళీ పాత నైటీనే వేసుకుంటుంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అంకుల్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే తెలిసిపోతుంది మామ. ఆంటీ ఆరాటం అంతా వీడియో వరకే, తర్వాత ఏమీ ఉండదని. అయినా కెమెరామ్యాన్ ఎవడ్రా కెమెరాని తీసుకెళ్లి ముడ్డు మీద పెట్టాడు? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. तू मुझे झेलेगा, तुझे मुझे झेलना पड़ेगा. ఇప్పుడు అర్థమైంది మామ, ఆంటీ ఎన్ని కథలు పడ్డా అంకుల్ సైలెంట్ గా ఎందుకున్నాడో. ఎందుకురా? ఎందుకంటే అంకుల్ కి బట్టా పుట్టా ఉన్నాయి కానీ ఆంటీని ఎదిరించే దమ్ము లేదు. ఏంటక్క, ఇంట్లో అద్దం లేదా? ఇలా కెమెరా ఆన్ చేసి మరీ చూసుకుంటున్నావు. మళ్ళీ హెల్లో ఎవ్రీవన్ అంట. అక్క, నువ్వు ఒక పని చెయ్యి. ఓ పని చేయి అయితే, నువ్వు దెంగి. ఇకపోతే మన పాలకేంద్రం అక్క. ఏంటో ఎక్కలేనిదే నేను ఎక్స్పోజింగ్ రీల్స్ ని రోస్ట్ చేయలేను మామ. ఏదో కంప్లీట్ అవ్వని ఫీలింగ్ వస్తుంది. అక్క చేసే షేకింగ్ చూస్తే చాలు నాకు మోటివేషన్ తన్నుకొచ్చేస్తుంది. అదే మామ, రోస్టింగ్ చేయడానికి. ఎందుకు ఎన్ని దీనమ్మా ఈ చుక్క ఐడి బ్యాన్ అయ్యి 1 month కూడా అవ్వలే కదరా. అప్పుడే 740K ఒకటి, 131K ఒకటి. మరి ఇంత కరువులో ఉన్నారేంట్రా? కొంపదీసి కాక్రోచ్ జనతా పార్టీని దాటేస్తారా ఏంటి? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దీనమ్మ మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినా సరే అక్క షేకింగ్ మాత్రం ఆపదు మామ. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి? చూడు, ఎక్స్పోజింగ్ లేదు, షేకింగ్ లేదు, ఎంత పద్ధతిగా ఉన్నావో. దీనమ్మ ఇది పద్ధతిగా ఉండడం ఏంటి మామ? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. అక్క, నువ్వు పపాయా కట్ చేస్తున్నావు అంటే కెమెరా ఫోకస్ ఎక్కడ ఉండాలి? పపాయా మీద ఉండాలి. కానీ నువ్వేంటే కెమెరా ఫోకస్ అంతా బోండాల మీద పెట్టావు? అక్క పెట్టలేదు మామ, పెట్టాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు అక్క పపాయా కోసినా పకోడీ చేసినా అక్క మెయిన్ టార్గెట్ ఏంటి? బోండాల్ని ఎక్స్పోజ్ చేయడం. అందుకే కెమెరా ఫోకస్ ఎప్పుడూ అక్కడే ఉంటుంది. జాన్వీ కపూరే మేల్ మామ. సినిమాలో 2 స్టెప్పులైనా వేసింది, కానీ ఈ చుక్క ఊపడం తప్పితే కనీసం సాంగ్ కూడా పాడట్లేదు. ఈ చుక్క చేసేది 5 seconds రీల్ మాత్రమే. 5 seconds ఏం సరిపోద్దక్క, మినిమం 2 minutes అయినా ఊపాలిగా. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అంటిల్ ది ప్యాన్ కేమ్. ఫుల్ షేక్ తో కూరగాయలు కలుపుతున్నావు. కుకింగ్ కాదు, బౌన్సింగ్. చలో, ఇవాల్టి రోస్ట్ వీడియో ఇంతే మామ. నెక్స్ట్ జంజీ రోస్ట్ పార్ట్ 2 వస్తుంది. అందులో RCK తో పాటు ఇంకొంతమంది నిబ్బాగాళ్ళు కూడా ఉంటారు. సో మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మామ. ఇంకేంటి మరి, ఉంటానే.